నేను రాజు. సో వాస్తవంగా ఇవాళ జరిగినటువంటి బీహార్ ఎన్నికలు అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఫలితాలు అనూహ్యమైనటువంటి ఫలితాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి బీహార్లో ఎస్పెషల్లీ మనం చూస్తే బీహార్ ఎన్నికల ఫలితాలు అలాగే అక్కడ వచ్చినటువంటి ప్రజా తీర్పు దేనికి సంకేతం అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎన్డీఏ కూటమి అనూహ్యమైనటువంటి విజయం సాధించడానికి గల కారణాలేంటి, అలాగే మహాగఠబంధన్ అంచనాలను అందుకోలేకపోవడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేటటువంటి దాని మీద సర్వత్రా కూడా చర్చిస్తున్నారు. మరోపక్క మనం చూసాం జూబ్లీహిల్స్లో అనుకున్నట్టే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ఎత్తున 24,729 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఇక బీహార్ ఎన్నికల్లో 243 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ట్రెండ్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇక విన్నింగ్కి సంబంధించి అధికారికంగా వెలువడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఫలితాలు. ఓవరాల్గా మనం చూస్తే ఎన్డీఏ 201 స్థానాలు అంటే పోటీ చేసినటువంటి స్థానాలతో పోల్చుకుంటే 79% స్ట్రైక్ రేట్ తోటి ఎన్డీఏ కూటమి విజయం సాధించి, అలాగే మహాగఠ్ బంధన్ 36 స్థానాలకి పరిమితమైంది, అలాగే ఇతరులు ఒక 6 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే బీహార్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాదాపు 76.2% స్ట్రైక్ రేటు తోటి 89 స్థానాల్లో ప్రస్తుతానికి వాళ్ళు అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సో దాదాపుగా అదే ఖాయమైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే బీజేపీ మిత్రపక్షం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జేడీయూ 84 స్థానాలు కూడా సాధించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఊహించినటువంటి ఫలితాలు వెలువడినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ 6 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి అనేక రకాలైనటువంటి అంశాలు చెబుతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి కూడా ఒక పక్క విమర్శలు ఆరోపణలు ఎన్ని జరిగినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే రెఫరెండంగా ఉన్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఫలితాల ద్వారా అసలు హైదరాబాద్కి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి నెక్స్ట్ జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేటటువంటి దాని మీద సర్వత్రా అయితే ఒక రకమైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడం పట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చాలా సంతోషం వ్యక్తం చేస్తుంటే, బీహార్లో అదే కాంగ్రెస్ పరిస్థితి చాలా ఒక రకం చెప్పాలంటే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండడం కూడా ఒక రకమైనటువంటి ఆ పార్టీలో ఒక నిస్తేజాన్ని కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు, దాని వెనకున్నటువంటి కారణాలు, వీటి మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనతోటి ఈ డిబేట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సునీత రెడ్డి గారు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో, అలాగే బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు మనతోటి లైవ్లో ఉన్నారు. ముందుగా ఉప్ప లక్ష్మణ్ గారితో మాట్లాడుతున్నాం. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. సో ఓవరాల్గా ఏంటి అసలు ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి, సో రెండు కూడా అటు జూబ్లీహిల్స్ కావచ్చు అలాగే బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు, అనూహ్యమైనటువంటి పరిణామాలు, అంటే నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత చాలా ఉంది అని చెప్పేసి అందరూ కూడా ఎలక్షన్ ముందు వరకు కూడా చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి, అంటే ఇన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీద వ్యతిరేకత ఈ కొంచెమే ఉందా అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫలితాలను ఎలా విశ్లేషిస్తారు సార్ మీరు? ముందు మనం బీహార్ మాట్లాడుకున్నప్పుడు నితీష్ కుమార్ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ఇప్పటి వరకు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తను సింపుల్ గా ఉన్నాడు, అవినీతికి దూరం ఉంటాడు, దౌర్జన్యాలు మాఫియా గ్యాంగుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ జంగిల్ రాజు అని ఏదైతే ప్రచారం చేశారో అది జనంలోకి వెళ్ళిందా లేదా అనేది పెద్ద డిస్కషన్ అవేం కాదు, కానీ జనంలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే లాలూ ప్రసాద్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వారి పరిపాలనా విధానము ఎలా ఉంటుందో అంటే ఇంకా మనం ఊహించలేము, అలా ఉంటుంది. నేను ఎందుకంటే పాట్నా వెళ్ళాను, నేను ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఉన్న సమయంలో మా జర్నలిస్టు ఈయన తరపున అక్కడ కార్యక్రమం జరిగితే ఆయన భోజనానికి పిలిచాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఉన్న వాతావరణము ఆ పరిస్థితులను చూస్తే అంత ఒక రాజుల కాలంలో ఎలా ఉండి హుకుములు జారీ చేసేవాడో అలాంటి పరిస్థితి ఉండేది. మీరు ఆశ్చర్యపోతారు ఒక విషయం చెప్తే. మేము ఆయనతో పాటు భోజనం చేస్తున్నాము, సరదాగా మాట్లాడుకున్న భోజనాలు అన్నీ అయిపోయే లోపల గంట సమయం పట్టింది. ఆ గంట సమయంలో ఒక పోలీస్ ఆఫీసరు సైడ్లో నిలబడుకొని ఉన్నాడు.
ఒక గంట నిలబడి ఉన్నాడు, కూర్చోలేదు, భోజనానికి కూడా రాలేదు. ఏంటి ఈయన, ఎవరైనా అని నేను అక్కడ ఉన్నటువంటి మనం ఎప్పుడైనా మన రాష్ట్రాల్లో చూస్తామా? సో అలాంటి పరిపాలన నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత పరిపాలన చూసిన ప్రజలు ఖచ్చితంగా ఆ వ్యతిరేక భావన వాళ్ళ ఉంటది. అలాగే మాఫియా రంగుల్లో ఇప్పుడు కేసులు, మర్డర్ కేసులు కానీ, లేకపోతే ఇసుక మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, అక్కడ కూడా మాఫియానే ఇక్కడ ఉన్నట్టే. వాటి విషయాల్లో ఎక్కువ జోక్యం ఎవరిది అంటే వీళ్ళది. మీరు నమ్మరు, 84,000 మందికి తుపాకుల లైసెన్సులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకు. మనకి ఇప్పుడు క్రైమ్ రేట్లో నెంబర్ 1 అది ఒకప్పుడు, ఇప్పుడు నెంబర్ 2కి వచ్చింది. కొంతవరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇంకా అక్కడ క్రైమ్ రేటు తగ్గించే ప్రయత్నాలు జరగటం లేదు. అలాగే మహిళలు ఈసారి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకయ్యారు అంటే ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ మహిళకు 10,000 రూపాయలు వేయడానికి ఏదైతే అనుమతి ఇచ్చిందో అది పనిచేసింది. ఇవాళ పర్సెంటేజ్, పోలింగ్ పర్సెంటేజ్ వెరిఫై చేసినప్పుడు పురుషులు 62% నుంచి 64% లోపల ఓటింగ్ లో పాల్గొంటే మహిళలు 72% పాల్గొన్నారు. మహిళలు ఓటింగ్ లో పురుషుల కంటే ఎక్కువ పాల్గొన్నారు. పాల్గొనేటువంటి ఓట్ల శాతము మరి ఎటేలి ఉంటుంది. ఇంత దారుణంగా ఓడి పరిస్థితి వచ్చినాయంటే ఆ మహిళశక్తి ఏందో అక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్ గా. సో దౌర్జన్యాలు ఎప్పుడు ఎల్లకాలం ఈ ప్రభుత్వం, నితీష్ కుమార్ ప్రభుత్వంలో కూడా దౌర్జన్యాలు, రౌడీజం ఉంటే కూడా అవి కూడా సాగు. అలాంటి వాళ్ళని కూడా ఓడిస్తారు. అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే ఇక్కడ ఒకటి, మీరు లాలూ ప్రసాద్ యాదవ్ జమానా, ఇప్పుడు మీరు మీరు లాలూ ప్రసాద్ యాదవ్ జమానా గురించి చెప్తున్నారు. తేజస్వి యాదవ్ వచ్చేసి నేను ఇవన్నీ కూడా రూపుమాపేస్తాను, ఏదైతే ఈ జంగిల్ రాజ్ అనే పదాన్ని దయచేసి నాకు తగిలించొద్దు, నేను యువతకి 10 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాను, యువతలో ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ఇవన్నీ కూడా జనాలు నమ్మలేదంటారా? అంటే ఆ మరకలే ఇంకా వెంటాడుతున్నాయా? ఎలా నమ్మరు? ఇక్కడ వాళ్ళకి ఎదురా బీజేపీ నాయకుడు రౌడీజం చేస్తున్నాడా, తేజస్వి యాదవ్ మనుషులు వచ్చి రౌడీజం చేస్తున్నాడా, నితీష్ యాదవ్ మనుషులు వచ్చి రౌడీజం చేస్తున్నాడా? కళ్ళకి కనిపిస్తుంటుంది కదా ఎవరు చేస్తున్నారు ఎక్కువ అని. ఇప్పుడు రౌడీజంలో కూడా ఒకరు ఎక్కువ తక్కువ అనుకోండి, ఎవడు ఎక్కువ చూస్తాడో వాని వైపు వచ్చి తక్కువ వైపు పంపించారు. ఈడు 4 కోట్లు కొట్టచ్చు, వాడితో కాల్చి పరిస్తారు అని ఆలోచిస్తారు కదా. అలాంటి పరిస్థితుల్లో నీకు అతను చెప్పే మాట విశ్వాసంలోకి తీసుకొని ఉంటే మరి అంత దారుణంగా పోతాడా? తీసుకొని ఉంటే అవన్నీ నమ్మి ఉంటే ప్రజలు నమ్మలేదు కాబట్టి పోలింగ్ ద్వారా జరిగింది. ఇక్కడ 67% జరిగింది పోలింగ్. మరి చిన్న విషయం అయితే కదా. అంటే జనాలు తిరిగి ఎన్నుకుంటే కావాలని కోరుకుంటున్నారు. ఓకే సార్, మీ దగ్గర ఏదో సిగ్నల్ ఏదో కట్ అయినట్టుంది. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర్లు గారు. సో ఓవరాల్గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు వస్తే మనం, సో జూబ్లీ హిల్స్లో భారీ ఎత్తున మెజారిటీ రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి వాళ్ళు ఊహించారు. 30,000 వరకు కూడా వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు భావించినటువంటి పరిస్థితి. 24,729 ఓట్ల ఆధిక్యత నవీన్ యాదవ్ గారు గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఈ ఎన్నికల్లో మీకు లాభించినటువంటి అంశాలు ఏంటి? ఏ అంశాల్లో మీ ఓటమికి కారణాలు అయ్యాయి, ఏమైనా విశ్లేషించగలరా? గుడ్ ఈవినింగ్ ప్రైమ్ న్యూస్ అండ్ వ్యూవర్స్ కు, తోటి ఫ్యామిలీ మెంబర్స్ కు. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఈనాడు గెలిచినా ఓడినా ప్రజల కోసం మా తపన ఉంటుంది. అధర్మ యుద్ధంలో మీరు నెగ్గితే గెలవచ్చు, అసలు యుద్ధంలో మేము గెలుస్తాం. ఇవాళ బీజేపీ, ఎంఐఎం, నవీన్ గుండాయిజం, కాంగ్రెస్ పార్టీ 4 ఏకమై బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినా కూడా మేము వెనుకపోవడానికి ఆస్కారం లేదు. మాకు 2023లో జరిగినటువంటి పర్సంటేజ్ వరకే మేము ఈరోజు పెంచుకున్నాము.
ఇవాళ మహిళలు మా వైపు ఉన్నారు. ఓన్లీ ముస్లిం మైనారిటీ ఓట్స్ ని మీరు చీల్చుకున్నారు. మీరు 407 బూతులలో దాదాపు 250 బూతులలో మీ 2000-3000 మంది గూండాలు పోల్ చిట్టీలు చూపించకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి రౌడీజం దౌర్జన్యం చేసి గెలిచిన మాట వాస్తవం కాదా? ఇవాళ 3-4 ఎమ్మెల్యేల మీద ఇదే ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టింది. ఇదే ఎలక్షన్ కమిషన్ స్టాఫ్, ప్రొసీడింగ్ ఆఫీసర్లు, బిఎల్ఓ ఆఫీసర్లు ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు తొత్తులుగా మారిన వ్యవస్థ కాదా? నేను ఏమంటున్నానంటే మీరు గెలవాలి అనుకుంటే మీరు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా గెలవాలి. కానీ ఈ రౌడీజంతో, ఈ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వ్యవస్థలతో మీరు ఎన్ని రోజులు గెలుస్తారు? మీకు నిజాయితీ ఉంటే ఎందుకు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టడం లేదు? మీరు ఇప్పుడు పెట్టండి స్థానిక సంస్థల ఎలక్షన్. నేను అందుకనే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీగా 99,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. దాంట్లో 35,000 ముస్లిం ఓట్లు రిగ్గింగ్ జరగవచ్చు. మేము న్యాయబద్ధంగానే గెలిచినామని మేము అనుకుంటున్నాం. 74,000 పైచిలకు న్యాయంగా మాకు ఇంతకు ముందు కంటే పూర్వవైభవం మాకు వచ్చింది. గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ఈనాడు గెలిచినా ఓడినా ప్రజల పక్షాన మా తపన ఉంటది. అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలవచ్చు, కానీ అస్సలు యుద్ధంలో రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు చూడండి, ఒకవేళ నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుంటే బీహార్ లో జరిగిన 244 సీట్లలో వాళ్ళు గెలిచిన 6 సీట్లు. అంటే ప్రజలు చూస్తున్నారు, భారతదేశంలో మిమ్మల్ని 60 ఏళ్ళు ఏగి ఉన్నారు, ఇవాళ మీ దిమ్మ తిరిగే పరిస్థితి తీసుకొచ్చిర్రు. అంటే ప్రాంతీయ పార్టీల ఊసే ఉంటుంది రాబోయే కాలంలో. ఇలా జూబ్లీహిల్స్ లో మీరు గెలవచ్చు అధర్మంగా. రాబోయే కాలంలో జనాలు చూస్తారు. నేను ఏమంటుంటే, సరే గవర్నమెంట్ ఉంటే కొంత పెచ్చింగ్ ఉండొచ్చు, కానీ మీ వైఫల్యాలు 420 స్కీములు, 6 గ్యారంటీలు, మీరు ప్రజలకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి కనీసం 22-23 నెలలుగా మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు పెట్టిన బడ్జెట్ ఏమన్నా చూపించిరా? మీరు ఏ బూతులకు పోయినా, ఏ డివిజన్లకు పోయినా రౌడీజము, ఈవీఎంలు ట్యాంపరింగ్, కొట్టడాలు ఇదే జరిగింది తప్ప. నేను ఏమంటానంటే, మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వ్యవస్థ ఏంది? మీరు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరు? ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టి ఓన్లీ పోలీస్ వ్యవస్థతో మీరు గెలిచిన మాట వాస్తవం కాదా? ఎందుకు బీజేపీ ఓట్ బ్యాంక్ పేలడం లేదు? ఓట్ బ్యాంకు ఎందుకు రావలేదు? ఎందుకు క్రాస్ అయింది కాంగ్రెస్ కు? పోయినసారి 25,000 వస్తే ఈసారి 17,000 ఎందుకు వచ్చినాయి? అంటే ఇక్కడ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ గుండాయిజము నలుగురు ఏకమై ఒక మామూలు సింగిల్ ఒక సునీత మీద గెలవడం అంత పెద్ద గెలిచడం మేము అనుకోవడం లేదు. ఒకవేళ మీరు నిజాయితీగా గెలితే మేము అనుకునేవాళ్ళం. అందుకనే మా పార్టీ మీరు గెలిచినా కూడా నమ్మడం లేదు. మీరు పంచిన పైసలు ఎన్ని ఉన్నాయి, మీ రౌడిజం ఎంత ఉన్నది పేపర్ లో, సోషల్ మీడియాలో కనిపించింది. ఇలా మీరు గెలిచడం మీరు అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పెట్టి గెలిచిన వాళ్ళు. ఒకవేళ అధర్మంగా మీరు గెలవలేదు అనుకుంటే ఎలక్షన్ రోజు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు నాన్ లోకల్ వాళ్ళు తిరగడానికి ఎలక్షన్ కమిషన్ గానీ, మీ శివాధర్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు ఏమైనా సమాధానం చెప్తారా? ఎందుకు నాన్ లోకల్ వాళ్ళు ఎలక్షన్ రోజు ఉన్నారనేది సమాధానం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడన్నా కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీస్ వ్యవస్థ అనేది యాక్షన్ తీసుకోవాలి. ఇలా షేక్పేట కానీ, బోరబండ కానీ, మోతీనగర్ కానీ, రహమత్ నగర్ కానీ, సుల్తాన్ నగర్ కానీ, నటరాజ్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ ఎంత మంది బీఆర్ఎస్ లోకల్ కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చారండి? ఒక్కళ్ళు పట్టించుకున్నారా? మీ ఎమ్మెల్యేలు బూతులలో పోతారు. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు 1000 మంది ఉట్టి ట్యాంపరింగ్ చిట్టీలు పట్టుకొచ్చి, ఫోటోలేని చిట్టీలు పట్టుకొచ్చి ఓట్లు వేసిన మాట వాస్తవం కాదా? ఇది చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓకే, ఎస్ మీకు ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం. ఓకే, వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. యా, షేక్ బాజీ గారు గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మన వెంకటేశ్వర గారు మాట్లాడారు మొత్తం ఈ ఎన్నిక తర్వాత ఫలితాలు, ఎన్నికలో గెలిచినటువంటి విధానం వాళ్ళ దృష్టిలో ఏంటి అనేది. వాటికి మీరే ఆన్సర్ చేయాలి. యా, రాజు గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకి, మన ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సాధారణంగా ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఓడిపోయిన తర్వాత ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారండి? ఓడిపోయిన తర్వాత మాట్లాడే విధానం చక్కగా అలాగే మాట్లాడారు బీఆర్ఎస్ మిత్రుడు. ఇప్పుడు రిగ్గింగ్ చేశారన్నారు, రౌడీజం చేశారన్నారు, బూత్ క్యాప్చరింగ్ అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈసీ మా చేతుల్లో ఉందా? ఈసీ ఎవరి చేతుల్లో ఉంది? ఎలక్షన్ నిర్వహించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా, ఈసీయా? ఈసీ నిర్వహించిన ఎలక్షన్ లో బూత్ క్యాప్చరింగ్ చేస్తుంటే ఈసీ ఏం చేసింది? అట్లాగే మీడియా వాళ్ళు కళ్ళు మూసుకుంటారా? మీడియా వాళ్ళు ఏదన్నా ఒక్క మీడియా
ఒక్క మీడియా బూత్ క్యాప్చర్ చేయటం కానీ రౌడీజం చేయటం కానీ ఎక్కడన్నా కానీ ఆ సంఘటన ఒకటన్నా చూపించారా చెప్పండి. ఏదో చిన్న చిన్న 1-2 సంఘటనలు తప్ప బూత్ క్యాప్చరింగ్ చేసే స్థాయి ఆయన చెప్పిన బీఆర్ఎస్ మిత్రుడు చెప్పిన అంత స్థాయిలో రౌడీయిజము, గూండాయిజము, అరాచకము, అధర్మము ఇలా పదాలు వాడారు. ఆ రకమైన వాతావరణాన్ని మీడియా ఎందుకు చూపించలేదు నిజంగా జరిగుంటే? అలాగే ఈసీ ఏం చేస్తూ ఉంది? ఈసీ కంట్రోల్లో ఉంటుంది కదా ఎలక్షన్ అంతా కూడా. కాబట్టి వారు చెప్పేదన్నీ కూడా అసత్యాలు. కాబట్టి ఓడిపోయారు, కాబట్టి ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి నెపాలు ఎత్తుక్కోవాలి కాబట్టి వెతుక్కుంటా ఉన్నారు. ఈవేళ జూబ్లీ హిల్స్ లో గెలుపుకి ప్రధానంగా ముఖ్యమైన కారణం రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పకడ్బందీ వ్యూహం, ఆయన పరిపాలన, ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానం, సన్నబియ్యం ఇవ్వటం కానివ్వండి, అట్లాగే స్ట్రాటజికల్ గా బీసీ క్యాండిడేట్ నిలబెట్టడం కానివ్వండి, మరి ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి వాస్తవాలు. ఒక యోధుడిగా ఒక ఎన్నికని గెలవాలంటే క్షేత్రస్థాయిలో ఎటువంటి వ్యూహాలు పన్నాలి? ఆయన ఒంటరిగా పోరాటం చేశాడు. నియోజకవర్గం అంతా కూడా తానే తిరిగి రోడ్ షోలు నిర్వహించి ఒంటి చేత్తో గెలిపించాడు. ఇది గ్రహించాలి. ప్రభుత్వం పట్ల విశ్వాసంతో, పరిపాలన పట్ల ఆదరణతోటి ప్రజలు ఓట్లేశారు. రౌడీజానికి భయపడే రోజులు పోయినాయి. ఇవాళ మీడియా డేగ కన్నులతో పరీక్షిస్తా ఉంది. ఎవడన్నా రౌడీజం చేసి మనగలిగే రోజులు కావండి, ఆ రోజులు పోయినాయి. ప్రేమతోటి గెలుస్తారు, పని చేసి గెలవాలా. ఇవాళ ఆ రోజులు అది గుర్తించమని నేను బీఆర్ఎస్ మిత్రుడిని కోరుతా ఉన్నాను. మేము సాధించిన విజయానికి ఒక అగౌరవం ఆపాదించొద్దని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు ఓటమికి విశ్లేషించుకోండి, ఎందుకు ఓడిపోయారో విశ్లేషించుకోండి. తర్వాత ఎలక్షన్స్ లో మీరు ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప మీరు ఏదో బురదేయటం అనే ప్రయత్నం చేయొద్దు. అది కరెక్ట్ కాదు, ప్రజలు నమ్మరు కూడా. మీరు ఏ కాలంలో ఉన్నారో నాకు అర్థం కావట్లా. ఇవాళ మోడర్న్ యుగం ఇది. కాంగ్రెస్ పార్టీ విజయం ఐకమత్యంతో కాంగ్రెస్ శ్రేణులు పోరాటం చేసినాయి. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు ఆశీర్వదించారు. ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తా ఉంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉంది. పకడ్బందీ అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న సామాజిక పరిస్థితులు కూడా ఈ రోజు విజయానికి కారణమైనవి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. అంతేగాని బుర్ర జల్లటాలు, ఊరికి నిందలు వేయటాలు, మేము రౌడీజం చేసి బూతుల్లో లాక్కున్నారు స్లిప్పులు, ఇవన్నీ ఏంటండి? ఇది కరెక్ట్ కాదని ఖండిస్తా ఉన్నాను. కాంగ్రెస్ మిత్రులు వాస్తవాలు మాట్లాడాలి. ఇదే ప్రైమ్ 9 లో వచ్చినట్టే నేను పంపిస్తా. ఎంతమంది ఎమ్మెల్యేలు వెహికల్ సార్ ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం ఉండండి. ఆయన కంప్లీట్ అయ్యాక మీరు స్టార్ట్ చేద్దరు. ఒక్క నిమిషం సార్. బాజీ గారు, వెంకటేశ్వర గారు మీకు ఏదో క్వశ్చన్ వేస్తారు, వేసిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మాట్లాడండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సరే సార్ ఒక పార్టీ ఉద్దేశం సార్ చెప్తున్నాడు, నేను నా వ్యక్తిగత అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం చెప్తాను. మీ ఎమ్మెల్యేలు, మీ స్థానికత లేని ఎమ్మెల్యేలు బైకులు మీకు తిరిగినాయి, మీ వైరల్ అయినాయి, మీ టీవీలలో వచ్చినాయి, మీకు కనబడడం లేదా? ఎలక్షన్ కమిషన్ ముందు ఓల్డ్ సిటీలకు వెళ్ళి బస్సులు వచ్చినాయి, మీకు కనబడడం లేదా? ఎలక్షన్ రోజు ఇతరులు అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు, మీకు కనబడడం లేదా? టీవీలు వాళ్ళు చూపెట్టట్లేదా? ఓకే, ఎస్ కంటిన్యూ చేద్దాం సార్. సునీత రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా ఒక్క నిమిషం. ఎస్ వస్తాను సార్, వస్తాను మళ్ళీ వస్తాను మళ్ళీ. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. సార్, ప్యానెల్ నమస్కారం. మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు అతను చెప్పింది తప్పు అంటున్నారు, కానీ తప్పేం కాదండి. ఇప్పుడు నేను మనకు ఒక పోలింగ్ బూత్ లో ఉన్నాం మేము, షేక్పేటలో. నేను 8 నెంబర్ బూత్ కు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను. అక్కడే అదే బూత్ లో 1 2 నుంచి 8 వరకు ఒకే బూత్ లో ఉన్నాయి, 8 పక్క పక్కనే మొత్తం. మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి బూత్ క్యాప్చర్ చేయలేదా? గొడవలు చేయలేదా? అక్కడ ఉన్న ఏదైతే అదర్ పార్టీస్ కార్యకర్తలు ఎక్కడైతే బూత్ లో కూర్చున్న పిల్లల్ని కూడా అందరిని బయటికి దౌర్జన్యంగా పంపలేదా? మమ్మల్ని అందరినీ
అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ పోలీసు వాళ్ళు 5 గంటలకే బయటికి నెట్టి పడేయలేదా? మేము ఎంత ఆర్చి గొడవ పెట్టినా కూడా వాళ్ళు మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు. స్వయంగా నేనున్నానండి, మీరు సమర్థించుకోవద్దు దయచేసి. మీరు గెలిచిండ్రు అంతవరకు సరే, ఏ విధంగా గెలిచినా గెలిపే, దానికి అభినందిస్తున్నాం. అంతేకాని మీరు గెలిచింది మాత్రం ఏ విధంగా అనేది ఖచ్చితంగా మేము పాయింట్అవుట్ చేస్తాం. మీరు గెలిచింది ఈ విధంగానే, నేను ప్రత్యక్ష సాక్షిని. నన్ను నెట్టి పడేసిండు సార్ అక్కడ. నేను మీకు 8th నెంబర్ బూత్ నేను ఇన్ఛార్జి, నా కార్డు ఉంది, నేను చూపిస్తాను మీకు. ఈడు చౌతలు పడేశారు మమ్మల్ని. మీరు వచ్చేసి యూసుఫ్ గూడలో కర్రలు పట్టుకొని తిరిగిండ్రు, మీ కళ్ళతో చూసినాం. మా లీడర్లను కొట్టిండ్రు, శ్రీనగర్ కాలనీలో మా పాపారావు గారిని కొట్టిండ్రు. మీరు జైలు పోలీస్ స్టేషన్ లో పట్టుకెళ్ళిపోయిండ్రు. 5 గంటలకు మమ్మల్ని అందరినీ పంపించేసిండ్రు సార్. 6 గంటలకు మీకు పోలింగ్ ముగుస్తుంది, మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు అంటే కూడా వాళ్ళు ఏ మాత్రం వినకుండా మమ్మల్ని అందరినీ తోసేసిన పరిస్థితి చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఊరికే గెలిచింది, మాదే కష్టం ఉంది, ఇవన్నీ చెప్పకండి. ఎందుకు అంటే మీరు డే 1 నుంచి ఏం చేసినారో ప్రజలకు తెలుసు. ఇదే మా ఇప్పుడు డిబేట్ పెట్టిన మన జర్నలిస్ట్ మిత్రులకు తెలీదా? మీరు నామినేషన్ కంటే ముందుగా నుంచి అభ్యర్థి ఎన్నిక కానించి మీరు ఏం చేసిండ్రని ప్రతిరోజు డిబేట్ చేస్తున్నాం. మనం ప్రతిరోజు చేస్తున్న డిబేట్ లో మీరు అభ్యర్థి, మీ అభ్యర్థి కాకుండా మీరు పోయి ఎంఐఎంఏ అభ్యర్థిని తెచ్చుకున్నారు. మీరు పోయి వాళ్ళకి సలాం పెట్టిండ్రు, సలాం పెట్టుకొని తెచ్చుకున్నారు. వినండి సార్, అంటే మేడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక నిమిషం బాజీ గారు ఏమంటున్నారంటే, ఒక నిమిషం మేడం, ఎస్ మేడం, ఒక్క క్వశ్చన్. బాజీ గారు ఏమంటున్నారంటే, నిజంగా మేము అరాచకాలు చేస్తుంటే, ఓకే మేము నిజంగా అరాచకాలు చేస్తుంటే ఈ ఎన్నిక నిర్వహించేది మేం కాదు కదా, కేంద్రం అంటున్నారు. ఒక్క నిమిషం సార్, ఇది నన్ను కంప్లీట్ చేయని. ఎగ్జిట్ పోల్ ఎప్పుడైతే వచ్చిందో 1 వీక్ ముందల రాగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలియగానే అజారుద్దీన్ గారిని పట్టుకొచ్చారు. అప్పటి వరకు ఎక్కడ చర్చలో కూడా లేరు సార్. మంత్రి పదవులు అడుగుతున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, అసలు చర్చ లేదు, చర్చ క్లోజ్ ఉంది. అది అసలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, అసలు అక్కడ టాపిక్ లేదు. మీకు అంత ప్రేమ ఉంటే మీరు అక్కడ ఎమ్మెల్యే ఆయననే ఇంత ముందు కంటెస్ట్ చేసింది ఇవ్వాల్సి ఉండే. కానీ మీరు ఒక వర్గం ఓట్లు మొత్తం స్వీప్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ ప్రయత్నం అజారుద్దీన్ గారిని తెచ్చారు, అభ్యర్థిని తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచే. మీరు వచ్చేసి వాళ్ళకి సలాం కొట్టిరు. నెక్స్ట్ ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, మేము లేనిది కాంగ్రెస్ లేదు, ముస్లిమ్స్ లేరు, ముస్లిమ్స్ లేనిది కాంగ్రెస్ లేదని మీరు బలంగా వాళ్ళని ఓన్ చేసుకున్నారు. ఇంకో 3వ విషయం ఏంటంటే సార్, స్వయంగా ముఖ్యమంత్రి గారు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన, నేను ఇది ఇస్తా, నేను గెలిస్తే ఇది చేస్తా, నేను ఈ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గెలిచినా కూడా నేను రేపు చేయబోతున్నా చేస్తా అని నువ్వు ధైర్యంగా చెప్పలేని ముఖ్యమంత్రివి. నువ్వు ఇస్తున్న ఏదైతే 6 గ్యారంటీలు 400 తప్పుడు వాగ్దానాలు ఏవైతున్నాయో నువ్వు ఇస్తా అని చెప్పలేదు. చెప్పకుండా నువ్వు చేసింది ఏంది? ఒక ముఖ్యమంత్రిగా ప్రజలలో పోయి మీరు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించకుంటే మీకు సన్న బియ్యం రావు, పెన్షన్ రాదు, 2500 రావు, ఉద్యోగాలు రావు, నీళ్లు రాదు, కరెంటు రాదు అని బ్లాక్ మెయిల్ చేసిండ్రు ఒక ముఖ్యమంత్రి. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కళ్ళు మూసుకొని మాకు అర్థం కావట్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఇచ్చిండ్రు. అక్కడ ఉన్నది అన్ని మనం చెప్పుకున్నంత జూబ్లీ హిల్స్ అద్దాల మేడలు కాదు సార్, అన్ని స్లమ్సే. అక్కడ కూలీ చేసుకుని బతికేటోళ్ళు ఎక్కువ, ఇళ్లలో పని చేసుకొని బతికేటోళ్ళు ఎక్కువ. మేము చూసినాం. వాళ్ళకు ఇప్పుడు రేషన్ కార్డులు రావు, మీరు ఇవన్నీ రావన్నప్పుడు ప్యానిక్ అవుతారా కారా సార్? చెప్పండి. ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వమే ఉండి చస్తుంది కదా, రేపటి నుంచి మనకు అవి రావేమో, నీళ్లు రావేమో, మనకు బియ్యం రావేమో, ఏవి రావేమో అని ప్యానిక్ అయిండ్రు. మాకు చెప్పారు పెద్ద మనుషులు. అమ్మా మీ ఓటు పోతున్నాం, మేము కిషన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకోలేదా? మేము గెలిపించుకున్నాం. కానీ ముఖ్యమంత్రిగా ఈడిక 3 ఏళ్ళు ఉంటాడు కాబట్టి మేము ఖచ్చితంగా మేము ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తుందని ఒక పెద్ద మనిషి, నేను పోలింగ్ స్టేషన్ల ముందర కూడా ఒక పెద్ద మనిషితో మాట్లాడితే చెప్తున్న పరిస్థితి చూసినాం సార్. మేమేదో అన్ని చేసినామని గుండె మీద చేసుకొని చెప్పన్నా. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమి ఇచ్చిందో చెప్పండి. మీరు ఆత్మసాక్షి మేడం సునీత గారు, మేడం ఒకటి, ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒకటి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ప్యానిక్ అయ్యి ప్రజల్ని బెదిరించడం వల్ల వాళ్ళు ప్యానిక్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, లేకపోతే బెదిరింపులు భయాందోళనలతోటి రిగ్గింగ్లతో గెలిచిందా? రెండిట్లో ఏది కారణం అయ్యొచ్చు? మీ టీవీలో రాలేదా? మొయినుద్దీన్ మీరు అది క్యాప్చర్ చేస్తుంటే మీరు స్క్రోలింగ్ చేయలేదా? మీ టీవీలో రాలేదా? ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ నిలబడి బుర్కాలు వేసుకొని ట్రావెలింగ్ లో తీసుకొచ్చి ఓట్లు వేపిస్తుంటే 5 గంటల తర్వాత మీ టీవీలలో మీరు చూడలేదా? టీవీలలో రాలేదా? మీ విలేకరులంతా అక్కడే ఉన్నారు. నేను యాజ్ ఎ స్పోక్స్ పర్సన్
నేను మేడం అవన్నీ ఓకే, వాటి గురించి కాదు 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 అవన్నీ తెలుసు, అవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నది, మీరు 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి వచ్చేసి బెదిరించి మీకు పథకాలు రావని చెప్పారు కాబట్టి ప్యానిక్ అయ్యి బస్తీల్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 రిగ్గింగ్ చేసి గెలిచారు అన్నారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? చెప్పండి. వీళ్ళు ఇస్తానన్న 2500 ఇస్తే ఓటేసిరా, వీళ్ళు ఇస్తానన్న 4000 పెన్షన్ ఇస్తే ఓటేసిరా, వీళ్ళు ఇస్తానన్న స్కూటీలు ఇస్తే పెన్షన్ ఇస్తే ఓట్లేసిండ్రా, వీళ్ళు ఇస్తానన్న తులం బంగారానికి ఓట్లేసిండ్రా, వీళ్ళు ఏమన్నా మోరీలు కట్టించిరా, వీళ్ళు ఏమన్నా అక్కడ ఇంకేమన్నా డెవలప్మెంట్ చేసిరా, అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే వేసినాయే కదా సార్. వీళ్ళంటూ 100 రూపాయలు వీళ్ళ బడ్జెట్ నుంచి తీసుకొచ్చి అలాట్మెంట్ చేస్తే, నేను ముఖ్యమంత్రిగా ఇగో మీకు ఇది కట్టించిన, నేను మీకు ఇది పెట్టించిన, మీకు బంగారం కొనిచ్చిన, మీకు పెన్షన్లు ఇచ్చిన అని చెప్పి మాట్లాడగలరు సార్ దమ్మున నాయకుడు. మీరు అది చేస్తే ఓట్లు చెప్పాలి సార్ మీరు. అవును ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మేడం. ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వర్షన్ మీరు విన్నారు, 3 పార్టీల వర్షన్ మీరు విన్నారు. సో వాస్తవంగా ఇప్పుడు ఈ డిస్కషన్లో మన సునీత గారు ఏమంటారంటే, వాళ్ళు బెదిరించి తర్వాత వచ్చేసి ఓట్లు లేకపోతే ఎక్కడ పథకాలు పోతాయనే ఉద్దేశంతో ఓట్లేశారని చెబుతూనే వీళ్ళు రౌడీజం చేశారు, బూతులు క్యాప్చరింగ్ చేశారు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆ కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్రంలో ఉంటుంది. సో కేంద్రంలో బీజేపీ అధికారం ఉంటుంది, అది స్వయం ప్రతిపత్తి అయినప్పటికీ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎస్ మేడం, అదే మేడం చెప్తున్నాను. సో ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు సార్? ఎస్ ఓకే మేడం. కాంగ్రెస్ గెలుపుకి ఇవన్నీ కూడా కారణాలేనా? అంటే కారణాలు లక్ష్మణ్ 1-2 కాదు, తను వరుసగా ముందు ముఖ్యమైన అంశం ఏం చెప్పదలుచుకున్నంటే, బీఆర్ఎస్ కు ఎందుకు మైనస్ పాయింది అని. దాదాపు 30% మంది ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రత్యేకించి గోపీనాథ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందులో 80% దాకా వాళ్ళు ఎవ్వరూ ఓటింగ్ రాలేదు. అందువల్ల పోలింగ్ పర్సెంటేజ్ పెరగనే లేదు, ఓన్లీ 1% పెరిగింది లాయానికి ఈ టైం. వాళ్ళు ఏమైనా చేశారు? వాళ్ళు ఎంత రాలేదు, మామూలుగానే రారు. వాళ్ళు సంపన్న వర్గాలు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, రేటెడ్ వ్యాపారాలు చేశారు, సాయిగా టీవీలు చూస్తే ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మన సామాజిక వర్గం అని చెప్పి గతం ఓట్లు వేశారు కొంతమంది. గోపీనాథ్ గారు వాళ్ళు ఎందుకు వెళ్ళి మరి ఈసారి ఏమైపోయింది అంటే, ఆ సామాజిక వర్గానికి సంబంధించి మీటింగ్ పెట్టించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఏం చెప్పారో ఇంటర్నల్ గా తెలియదు. రెండోది ఏం చేశాడు, ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను. చూడండి, ఎన్టీ రామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టిన వ్యక్తి. ఆ పార్టీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా నడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం కాంగ్రెస్ పార్టీ పెడతామని చెప్పొచ్చా అంటే, కేవలం సామాజిక వర్గం ఓటు తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం. రెండోది, వాళ్ళు రాక కూడా చేస్తే కూడా బీఆర్ఎస్ కు మైనస్ అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. చాలా మంది చెప్పింది ఏమిటంటే, ఎందుకు భయపెట్టారు, మనం వ్యాపారాలు చేసుకున్న వాళ్ళము, మనం వెళ్ళి ఇప్పుడు బూతుల వారిగా అక్కడ లిస్ట్ వస్తుంది కాబట్టి ఏ బూతులో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తుల, సినిమా యాక్టర్ల ఎవరున్నారని తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఆ పర్సెంటేజ్ చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఓట్లు మనకు నెగిటివ్ వేశారంటే ఏమి ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి ఒక భయం అక్కడ పనిచేసింది. అందువల్ల వాళ్ళు పోలింగ్కి రాలేదు, ఓట్లు వేయలేదు. ఎవరన్నా 1-5 కూడా వేసి ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ రెండో పాయింట్ ఏంటి, ఎప్పుడైతే మధ్యాహ్నం 3 గంటలకు 37% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ అని విషయం బయటకు వచ్చిందో, ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అటు ప్లస్ పార్టీ వాళ్ళు కానీ భయపడ్డారు. ఇంత తక్కువ పర్సెంటేజ్ అయితే మనం ఓడుతామేమో అని భయపడిన తర్వాత స్ట్రాటజీ మార్చాడు. మార్చిన తర్వాత ఏం చేశారు, ఇందాక మేడం చెప్పింది కరెక్ట్. ఎప్పుడైతే 4:30-5 గంటల తర్వాత పోలీసులు మేనేజ్ చేసుకున్నారు, ఆఫీసర్ మేనేజ్ చేసుకున్నారు, వీలైన మేరకు ప్రత్యేకించి మైనార్టీ ఓట్లు ఎక్కువ ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయో ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక జీపుల్లో, కార్లలో ఒక 15-20 మందిని తీసుకెళ్లి ఓల్డ్ సిటీ నుంచి వాళ్ళ ఓటర్లు, అంటే అక్కడ ఓటర్లు కాకపోయినా కూడా, ఓటు కార్డు కూడా లేకపోయినా కూడా లోపలికి దూరి వాళ్ళ లైన్లో నిలబెట్టి
రీసైక్లింగ్ చేపించి అక్కడ ఉన్న ఏజెంట్లను బయటికి తరిమేశారు. బీజేపీ వాళ్ళు పారిపోయారు, బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయారు. కొంతమందికి డబ్బు ఇచ్చి కూడా మేనేజ్ చేసి ఉండొచ్చు మనం. సో ఏమైపోయింది అక్కడ, ఆ బూతులు 7-8 బూతులు మేనేజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఇటువైపు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎదుర్కొంది. ఆ రీసైక్లింగ్ జరగకుండా చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రయత్నం చేసి కొంతవరకే సక్సెస్ అయినారు. అక్కడ ఓవరాల్ గా ఏం జరిగింది మరి అంటే, ఈ 2 ప్రధాన కారణాలు. స్ట్రాటజీ వాళ్ళు మార్చారు. మూడోది ఏంటంటే, చాలా తెలివిగా నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం. బీసీ ఒకవేళ రేపు గెలిస్తే ఓడినా రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడు మేము బీసీకి అభ్యర్థి టికెట్ ఇచ్చాము అని, మేము 42% కట్టు ఉన్నామని చెప్పి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇచ్చాడు. అతనికి ఇవ్వడంలో కూడా అతను 2 సార్లు పోటీ చేశాడు. సుపరిచితుడు, అతను హార్డ్ వర్కరే. నేనే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద ఏమైనా నిందలు ఉండము కానీ ఆ అబ్బాయి కూడా పని చేశాడు. జనం అందరూ కూడా ఐడెంటిఫై చేస్తారు. స్లమ్ ఏరియాస్ లో అందరూ కూడా, నో డౌట్. ఇంకా మాగంటి గోపీనాథ్ అయితే కనుక ఆయన కూడా అంతే, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. చక్కగా వాళ్ళకి మంచిగా ఏదైనా ఆర్థిక సాయం చేసేవాడు. ఇబ్బందులు వస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడు. అతను కూడా ఐడెంటిఫై అయినటువంటి వ్యక్తి. అయితే ఈ పరిస్థితుల్లో నీకు బీజేపీ నుంచి ఒక మాట ఏం చెప్పాలి, పోయినసారి 25,000 ఓట్లు వస్తే ఈసారి 17,000 ఓట్లు వచ్చాయి. పోయినసారి అదే అభ్యర్థి మారలే. కనీసం ఆ 25,000 ఓట్లు కూడా రాలేదు అంటే ఆ 8,000 ఓట్లు ఎవరు డైవర్ట్ అయినట్టు? బీఆర్ఎస్ కు డైవర్ట్, బీఆర్ఎస్ గెలిచేది కదా, బీఆర్ఎస్ కాలేదు, కాంగ్రెస్ కు డైవర్ట్ అయ్యాయి. ఎందుకయ్యాయి? ఏంటి లోపాయికారి వీళ్ళ ఆలోచనలు? ఎందుకు రాంగ్ సిగ్నల్ పోయింది జనాలకి అనేది మాకు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అతనికి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది? మళ్ళీ ఆయన కూడా అదే నియోజకవర్గంలో ఉన్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నా అని చెప్తున్నాడు, అయినా కూడా ఆదరించలేదు కదా. అక్కడ ఏమైపోయిందంటే బీజేపీ యొక్క కొందరు నాయకత్వంలో ఉండేవాళ్ళు బీఆర్ఎస్ గెలవడం కంటే కాంగ్రెస్ గెలిచినా మనకి ఇబ్బంది లేదు, మనం ఎలాగో గెలవము, బీఆర్ఎస్ ను బలహీనపరచాలా, ప్రాంతీయ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనంగా ఉంది, ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఒక రాష్ట్రంలో అది 2-3 రాష్ట్రాల అధికారంలో ఉన్నంత మాత్రాన జాతీయ స్థాయిలో బీజేపీకి నిర్ణయం ఉండదు. కాబట్టి ఇక్కడ అలాంటి ఆలోచన కూడా జరిగి ఉంటుంది. బీఆర్ఎస్ నే బలహీనపరచాలా అనే ఉద్దేశమే ఉండి ఉంటుంది. లేకపోతే వీళ్ళ ఓట్లు ఎందుకు కాంగ్రెస్ కు డైవర్ట్ అయ్యాయి అనే దానికి ఆన్సర్ చెప్పాలి బీజేపీ వాళ్ళు ఇవాళ. ఓకే సార్, ఇప్పుడు బీజేపీ మన సునీత రెడ్డి గారు దీనికి ఏమైనా ఆన్సర్ అంట. ఇప్పుడు వారు అడిగారు, వారు చెప్తున్నారు ఏదో లోపాయి గారు ఒప్పందం చేసుకున్నారు, బీఆర్ఎస్ గెలవకపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ గెలిస్తే చాలు, ఇది బీజేపీ చేసుకున్న లోపాయి గారి ఒప్పందం లాగా అనుమానంగా ఉంది అనేసి అంటున్నారు. మీ వర్షం చెప్పండి, ఒక 1 minute మాట్లాడండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఓటేసేది ప్రజలు ఓటేస్తారు. ప్రజలు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు. ఒకసారి ఒక పార్టీ నమ్ముతున్నారు, వేసినారు. మేము జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు గెలిచిన పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాలలో మేము జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు గెలిచింది లేదు. మాకు ఇప్పుడు మా ఎంపీలు గెలిచినా కూడా జూబ్లీ హిల్స్ లో భారీ మెజారిటీగా మాకు ఓట్లు వచ్చింది లేదు. మాకు అక్కడ ఒక కార్పొరేటర్లు కూడా మాకు గెలిచిన పరిస్థితి లేదు. కాబట్టి మా అంచనా ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ మేము వచ్చేసి బీఆర్ఎస్ కో లేదంటే కాంగ్రెస్ కో ఓట్లు పోలరైజ్ చేయడానికి, ఓట్లు పంపించడానికి ప్రజలు ఏమన్నా వాళ్ళ ఇంటింటికి పోయి మేము కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో ఓటు వేయండి మాకు వేయొద్దని చెప్తామా సార్? ఎంత పులిష్ ఆలోచన ఇది మీరు చెప్పండి. మరి మేము గెలిచిన చోట మీరు అందరు వచ్చి మాకు చెప్పినారా? ఆ ప్రజలకు అదే చెప్పొచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలలో మల్కాజ్గిరిలో స్వయంగా ముఖ్యమంత్రి గారి సీట్ మీదనే ఓడిపోయిండు. మరి అక్కడ సొంత ఊర్లు వారి కొడంగల్లు, మరి అక్కడ కూడా ఓడిపోయి ఎంపీ అరుణక్క గారు గెలిచి మరి అక్కడ చెప్పిండ్రా పోలరైజ్ చేసిండ్రా? అట్లా కాదు కదా.
ప్రజలు ఎవరికి ఎన్నుకోవాలి అనే దాని మీద ఎన్నుకున్నారు. ఏం జరిగిందో నేను ఇందాకనే చెప్పిన, ముఖ్యమంత్రిగా ఇంకా వీళ్ళ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటది కాబట్టి మాకు వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా వీళ్ళు తీసేస్తారేమో, ఇండ్లు ఇస్తామన్నాడు అవి ఇయ్యడేమో, బియ్యం ఇస్తానన్నాడు ఇయ్యడేమో అనే ఒక పానిక్ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఓటేసిండు తప్ప బీజేపీ ప్రజలంతా బీజేపీ చెప్పినట్టు వింటారా? వాళ్ళ ఉద్దేశం ప్రకారం మేము ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ చెప్పండి. మీ ఆన్సర్ అయిపోయింది. మీ ఆన్సర్ అయిపోయింది. మీ ఆన్సర్ అయిపోయింది మేడం, మీ ఆన్సర్ అయిపోయింది. వస్తా మీ దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు లక్ష్మణ్ సార్ మంచి విశ్లేషణ చేసాడు. నేను ఏమంటున్నానంటే నా వర్షను, సునీతక్క బీజేపీ వర్షను, లక్ష్మణ్ గారి వర్షన్ లో ఈ రోజు జరిగినటువంటి రిజల్ట్ లో సేమ్ సింక్ అయినాయి. నేను ఏమంటున్నానంటే భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. సోషల్ ఇంజనీరింగ్ చేయలేదు అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పిండు. అంటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రమాణ స్వీకారం చేసి ఒక ముఖ్యమంత్రి పార్లమెంటరీ వర్డ్స్ ని వ్యతిరేకించి మాట్లాడిండు. అదొకటి. రెండో అంశం ఏంటంటే, సరే నేను గెలుపుకోవడంలో సరే వెళ్ళట్లేదు, ఈ రోజు జరిగిన దాంట్లో నవీన్ అనే వ్యక్తి గత పూర్వంలో ఎంఐఎంకి నిలబడ్డప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇలా ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు లేడు అనే దానికి సమాధానం చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా పార్లమెంటరీ వ్యవస్థలో సోషల్ ఇంజనీరింగ్ ఉండాలి. అంటే మీరు 22 నెలలుగా భారతదేశంలో ఒక రాష్ట్రానికి పూర్తి అధికారాల ఒక క్యాబినెట్ ఉండాలి. అంటే ఇప్పటికి కూడా ఈ 29 రాష్ట్రాలలో ఇప్పటి ఇంకా 3 క్యాబినెట్ 2 క్యాబినెట్ ఖాళీగా ఉన్నాయి. అంటే మీరు ఎలక్షన్ కోసమే అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మీరు కుల వ్యవస్థను తీసుకొస్తున్నారు, మత వ్యవస్థను తీసుకొస్తున్నారు, బీసీ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. ఓకే, బీసీ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మీరు కామారెడ్డి డిక్లరేషన్ బీసీ రిజర్వేషన్ లా మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వ్యతిరేకించినట్టే కదా. హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే భారత పార్లమెంటరీ వాడిలో ఒక చీడ పురుగు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి అనేవాడు ఒక చీడ పురుగులేక తయారైంది. ఎందుకంటే నేను ఎందుకు వాడుతున్నా అంటే పార్లమెంటరీ వ్యవస్థలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి అన్ని చట్టాలు తెలియవు, న్యాయాలు తెలియవు, కామారెడ్డి డిక్లరేషన్ తెలియదు, వరంగల్ డిక్లరేషన్ తెలియదు. అంటే ఫూలిష్ ముఖ్యమంత్రి, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. సరే ఇవాళ రిగ్గింగ్ ద్వారా గెలవచ్చు, గెలిచిన సాక్ష్యం కూడా ఇలా సునీతక్క చెప్తుంది, లక్ష్మణ్ గారు చెప్తున్నారు. నా వర్షన్ తీసుకోకండి, వాళ్ళ వర్షన్ తీసుకోండి. కానీ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత ఏ వర్డ్స్ వాడాలనేది కమిటీ ఉంది. ఇప్పుడు 19/6 ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వర్డ్స్ మీరు ఎక్కడ పరిపాలించరు. నేను ఏమంటున్నానంటే ఇవాళ కాంగ్రెస్ కథమయ్యే పార్టీ, కనుమరుగయ్యే పార్టీ. ఇవాళ మీ గెలుపు అనేది వాపు. నేను ఏమంటున్నానంటే మీరు ఏదో బలమని ఉపయోగించుకోకండి. ఇవాళ ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా, సరే బెదిరించరు, ఇవ్వకపోతే ఎట్టుంటుందో అనేది. ఇవాళ 9.5 సంవత్సరాలలో 5,532 కోట్లు, ఎన్ని SRDPలు, ఎన్ని STPలు, మా రోడ్లు, మా స్మార్ట్ డెవలప్మెంట్స్. ఇలా కిషన్ రెడ్డి గారు అది మంత్రి అయినప్పుడు ఆయన సికింద్రాబాద్లో గెలిచినప్పుడు అక్కడ 80,000 ఓట్లు వస్తాయి, మరి ఇప్పుడు 17,000 ఓట్లు వస్తాయి. అది అర్థం కాని పరిస్థితి. విశ్లేషకులకు కూడా అంతుపడినది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గాలి కొదిలేసిండు, అభివృద్ధి సంక్షేమాన్ని గాలి కొదిలేసిండు. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు, పాత ఎలక్షన్ కమిషన్ ఎట్లయితే ఉందో అట్లా ఎలక్షన్ పెట్టమంటుంది కదా, ఎందుకు పెట్టడం లేదు? వస్తాను మీ దగ్గరకు వస్తాను. రాజుగారు మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి. మాట్లాడి సార్. మేడం ఒక్క నిమిషం బాజీ గారు వాళ్ళకి అవకాశం ఇస్తే నేను ఎందుకు కూర్చోవాలండి? వాస్తవాలు చర్చ నడుస్తుంది. మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇచ్చా. ఇప్పుడు కాదు సార్, వాళ్ళందరూ మాట్లాడిన దానికి ఆన్సర్ చేయాల్సింది మీరే కాబట్టి లాస్ట్ లో మీకు ఆన్సర్ మీకు టైం ఇస్తాం కదా, మాట్లాడండి. అన్నానండి రాజు గారు. బాజీ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రియాక్ట్ అవ్వండి సార్, రియాక్ట్ అవ్వండి, మీరే మాట్లాడండి. నేను ముందుగా వారు బీఆర్ఎస్ మిత్రుడు రేవంత్ రెడ్డి గారిని చీడ పురుగు అంటున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిని మరి సంబోధించాల్సిన భాష అదేనా? ముందు ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసు పెట్టుకోండి, చీడ పురుగు అంటున్నాడు. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి. మీ నాయకుడు కేసీఆర్ మాట్లాడలేదు, ఎటువంటి భాష ముఖ్యమంత్రి కేసీఆర్
ఇంతకంటే ఘోరాతి ఘోరమైన నీచమైన భాష వాడాడు అనే సంగతి మీరు మర్చిపోతే అంతకంటే భాష ఎవరు వాడరు రాజకీయాల్లో అలా వాడారు. ఇంకపోతే అజారుద్దీన్ తీసుకొచ్చారు, ఒక వర్గం వారిని ఓట్లు క్యాచింగ్ అంటారు. అజారుద్దీన్ అంటరాని మనిషా? అజారుద్దీన్ అంటరాని మనిషా? అతను ఒక ప్రముఖమైన వ్యక్తి, ఎప్పుడో ప్రాబబుల్స్ లో ఉన్నాడు. ఆయన జూబ్లీ హిల్స్ లో ఆయన పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు. ప్రాబబుల్స్ లో ఎప్పుడో ఉన్నాడు. ముస్లిం క్యాబినెట్ లో ముస్లిం మంత్రి ఎవరు లేరు కాబట్టి ఇచ్చారు. యాదృచ్ఛికంగా అజారుద్దీన్ ఇవ్వడం పాపమా, నేరమా? వాళ్ళు ఏమనట్లేదు, అది వాళ్ళు అడుగుతున్నది సందర్భం గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అజారుద్దీన్ కి సంబంధించినటువంటి అంశాల గురించి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇది సందర్భమా అని అడుగుతున్నారు సార్. ఒక నిమిషం. ఇంకొకటి ఇలా బండి సంజయ్ ఏం మాట్లాడాడండి? ఖాన్ బేగం నగర్ కావాలా, సీతారాం నగర్ కావాలా? దాంట్లో లేదా మత వివక్ష? ఆ డైలాగ్ లో మత వివక్ష లేదా? సీతారాం నగర్ అంటే ఏంటి? ఖాన్ బేగం నగర్ కావాలా, మీకు సీతారాం నగర్ కావాలా అని మాట్లాడింది ఎవరు? బండి సంజయ్ మంత్రి. అది రాజ్యాంగబద్ధమైన మాటేనా? అది మత వివక్ష కాదా? మీరు గుమ్మడికాయలు మీ గురివింద చందంగా మాట్లాడొద్దండి, మీ కింద ఉన్న మచ్చలు ఎత్తుక్కోండి. అట్లాగే ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి 2024 ఎలక్షన్స్ లో 179 ప్రసంగాలు చేస్తే 110 ప్రసంగాల్లో మత వివక్ష గురించి మాట్లాడాడు, ముస్లింస్ ని వ్యతిరేకించి మాట్లాడాడు. ఆఫ్టర్ ఆల్ 10 ఓట్లు 50 సీట్ల కోసం దిగజారిపోయాడు ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి. ఏం మాట్లాడతారు? ఇవాళ ఇక్కడ ఏదో ఆయన ఏదో మాట్లాడారని చెప్పేసి మత వివక్షని, వర్గాలను చేశారని చెప్పడం కాదండి. తర్వాత 98,945 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఈ 98,940 మంది కూడా భయపడి ఓట్లేశారా? రౌడీజానికి భయపడి ఓట్లేశారా? అదేగా మీరు చెప్పదలుచుకుంది. రౌడీజానికి భయపడి ఓట్లేశారా? ప్రజలను అవమానిస్తున్నారు మీరు. ఓట్లేసిన ప్రజలను అవమానించొద్దు, ఓటర్లను అవమానించొద్దు. ఇప్పుడు ఒకటే అడుగుతున్నా మీరు బూతులు ఆగమ్మా. నేను మీరు మాట్లాడారని విన్నాను, నన్ను ఆన్సర్ చేయనివ్వండి. మీరు ఎందుకు ఒక్క నిమిషం మీకు ఇస్తాను, మాట్లాడనివ్వండి, క్లోజ్ చేయండి. చెప్పండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఓట్ బ్యాలెట్ రహస్య బ్యాలెట్, అది అక్కడ ఎవరు ప్రోత్సహించరు. దీనికేమని, చెయ్యికేమని, కారుకేమని ఎవరు మాట్లాడరు. ఓటరు బయట ఎంత భయపెట్టినా, ప్రలోభ పెట్టినా, రేషన్ కార్డు తీస్తామన్నా అతను ఆత్మసాక్షిగానే ఓటేస్తాడు రహస్య ఓటింగ్ లో. అక్కడ ఎవరు బెదిరించరు. అలాగే ఎవరికేశారో ఎవరు చెప్పరు. అలాంటప్పుడు నీ రేషన్ కార్డు తీసేస్తాము, నీ సన్నబియ్యము అని మాట్లాడితే నమ్మే అంత అమాయకుల ప్రజలు. ఎందుకంటే ప్రజలను అవమానిస్తారు. ఇవాళ ఓడిపోయారు, గెలిపోవటం సహజం ఎవరికైనా. మేము ఓడిపోతాం, కానీ ఓడిపోయినప్పుడు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు రాజకీయాల్లో. అట్లాగే ఇప్పుడు బీజేపీ బీహార్ లో మీరు గెలిచారు, మేము అనాలా? మీరు రౌడీ చేసి మొత్తం క్యాప్చర్ చేసి ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్తాం. అలాగే మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడికి ఇంకా ఎక్కువ మంది రౌడీలు, గుండాలు ఉన్నారు బీహార్ లో. మీరంతా మొత్తం టోటల్ క్యాప్చర్ చేసేసి ఈవీఎంని ట్యాంపరింగ్ చేసేసి రకరకాల మ్యానిపులేషన్ చేసేసి ఏదేదో చేశారని చెప్పుకుంటున్నారు అక్కడ బీహార్ లో. ఒప్పుకోండి, అది కూడా కరెక్టే అండి, అది కూడా తెలుస్తాం. దాని మీద తెలుస్తాం. కాదండి మేడం మాట్లాడండి. బాజీ గారు ఒక్క నిమిషం మేడం మాట్లాడండి. సునీత రెడ్డి గారు. ఇలాంటి అవాకులు చవాకులు వేరే పేలి 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 దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా ఇంటికి పంపిస్తున్నారు. ఇంకా మీకు జ్ఞానోదయం కాకుండా భగవంతుడు మార్చాలి మిమ్మల్ని. మేమంతా మీ పార్టీలో రావాలా? జ్ఞానోదయం రావాలంటే మేము అన్ని మీ పార్టీలో రమ్మంటారా? ఏంటి జ్ఞానోదయం అంటే? చేస్తాం సార్. అజారుద్దీన్ గురించి మాట్లాడి ఆయన గ్రేట్ పర్సనాలిటీ, మేమేం కాదనట్లేదు, ఆయన పర్సనాలిటీని మేము డ్యామేజ్ చేయట్లేదు. కానీ అక్కడ మరి ముగ్గురు కేసిండ్రు కదా, మరి ఆ సామాజిక వర్గం నుంచి లేరని తెలుసు కదా. మీరు వెరీ రీసెంట్ గా మీరు ఎక్స్పాన్షన్ ఇచ్చిండ్రండి మంత్రులు, మరి ఎందుకు ఇవ్వలేదు?
మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చిండ్రో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు సార్. ఇంకా సునీతక్క ఒక చిన్న ఇంకా రెండోది సార్, ఒక చిన్న మీరు సీతారాం నగర్ మళ్ళీ మర్చిపోతా ఫ్లో లో చిన్నది ఒకటి ఇంకొకటి సార్, ఒక నిమిషం ఇస్తాను సార్, మాట్లాడియండి సార్. లే ఏం మాట్లాడుతుంది సార్? గబరస్థాన్ పెట్టిస్తాం మీకు. పెద్దమ్మ గుడికి 5 గజాల భూమి ఇస్తాందుకేమో అమ్మవారు మీకు అవతల పడేసి అది ఎక్కడుందో ఇప్పటి వరకు చెప్పరు. హిందువులు లబోదిబో మొత్తుకొని ధర్నాలు చేస్తే ఈడ్చి తన్ని అవతల పడేస్తారు. మీరేమో ఆర్మీ ల్యాండ్లు తీసుకొచ్చి ఇండ్ల మధ్యలో పార్కులు తీసేసి అన్ని తీసేసి గబరస్థాన్లు పెడతారు. అంటే ఒక హిందువుగా 80% ఉన్న మీరు ముస్లిం స్టాండ్ తీసుకోగా మేము తీసుకుంటా తప్ప హిందువులు చెప్పడం కనీసం హిందూ టెంపుల్ కు 10 గజాల భూమి ఏమంటే మీకు చేత కాదెందుకు? మీరు నోరు రాదెందుకు? మీరంట కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంట అన్నప్పుడు మరి హిందువుల మనోభావం దెబ్బతినవా? హిందువుల గురించి మేము మాట్లాడొద్దా? ఇళ్ల మధ్యలో మీ గబరస్థాన్లు కట్టిస్తామంటున్నారే. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని వీళ్ళు వక్రీకరించి రకరకాలుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ముస్లింస్ వర్గాలు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పక్షానే ఉంటాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింస్ యొక్క అభ్యున్నతి కోసం, శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతుంది అనే అర్థంతో ఆయన చెప్పారు. వీళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలకు దగ్గర అవుతుంది, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గర. మేడం మాట్లాడాక మీకు ఇస్తా టైం ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడాక నేను మీకు టైం ఇస్తా. కంప్లీట్ అవ్వనివ్వండి. చెప్పండి. ఇప్పుడు సార్ వెంకటేశ్వర గారు ఏదో మాట్లాడతారంట. రాజుగారు ఒక్క నిమిషం నేను మళ్ళీ క్లోజ్ చేస్తా. ఇప్పుడు బాజు గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఓకే, ఒప్పుకుందాం. కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ గెలిపించుకునే కెపాసిటీ లేదా? ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే కెపాసిటీ లేదా? ఒక ముస్లింను ఎంపీ గెలిపించుకునే కెపాసిటీ లేదా? 22 నెలలుగా రేవంత్ రెడ్డి గార్జ్ పనులు తవ్వుతాడా ఏంది? రేవంత్ రెడ్డి అక్కడ జంతర్ మంతర్ దగ్గర బుర్ర బొక్కలు పడి కనబడడం లేదా? ఎందుకండి మీరు ముస్లిం అని చెప్తారు? ఇప్పటికీ ముస్లిం మైనారిటీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 22 నెలలుగా మైనారిటీ డిక్లరేషన్ ఫెయిల్ అయింది. బాగుంది. యువర్ క్వశ్చన్ ఇస్ గుడ్. రాజు గారు వారు చెప్పిన దానికి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. చెప్పండి. ఈ దేశంలో మీరు మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ దేశంలో కాంగ్రెస్ ముస్లింస్ కి హక్కును చేర్చుకొని ముస్లింస్ కి ప్రయోజనాలు బీజేపీ చేస్తుందా? చెప్పండి. బీజేపీ చేస్తుందని చెప్పండి. మీరు నేను తెలంగాణ మైనారిటీ డిక్లరేషన్ అడిగి దేశం కాడికి వెళ్ళి నేను తెలంగాణ మైనారిటీ డిక్లరేషన్ అడిగిన దేశం వెళ్ళడం వల్ల ఇదేదో మన విదేశాలు రెచ్చగొట్టినట్టయితే కానీ ఒక్క నిమిషం గెలుపోవటం వల్ల గల కారణాల గురించి మనం మాట్లాడుకుందాం. ముస్లింస్ వేరే దేశపోళ్ళు కాదు, ఈ దేశంలోనే పౌరులు. వీటి వల్ల సార్ ప్లీజ్ ఆగండి ఒక్కసారి బాజీ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారు బాజీ గారు ప్లీజ్ ఆగండి సార్, ప్లీజ్ ఆగండి. బీఆర్ఎస్ సార్ వెంకటేశ్వర గారు అలాగే బాజీ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మేడం, మతపరమైనటువంటి అంశాల జోలికి వెళ్లకుండా 1 minute ఈ గెలుపుకి సంబంధించి మీ కారణాలేంటి, మీ ఓటమికి సంబంధించినటువంటి కారణాలేంటి 1 minute మీరు క్లోజ్ చేయండి. సార్, గెలుపు ఏ విధంగా గెలిచిందో, మీకు డే 1 నుంచి ఏం జరిగిందో, ఈ రోజు వాళ్ళ గెలుపు ఏ విధంగా వచ్చిందో నేను మీకు మొదటి నుంచే చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకు అంటే వాళ్ళు చేసిన పరిస్థితి ఏ విధంగా వచ్చిందో మీకు చెప్పినాను. మేము ఈ రోజు ఓడిపోయినాము అంటే మాకు డిపాజిట్ రాలేదంటే మీ ఎలక్షన్ టు ఎలక్షన్ డిఫరెంట్ ఉంటదండి. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు, దుబ్బాకల కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు, మనకు మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు. మరి ప్రభుత్వంలోకి వచ్చిండ్రా రాలేదా? వచ్చిండ్రు.
ఖచ్చితంగా మేము కూడా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు గెలుచుకుంటాం. నిన్నటికి నిన్న మేము ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం. 36% ఓట్లతోటి మేము గెలుచుకున్నాము సందర్భం ఉంది. ఒక ఉన్నత వర్గాల వాళ్ళు వేసిండ్రు, టీచర్స్ వేసిండ్రు, గ్రాడ్యుయేట్స్ వేసిండ్రు, చదువుకున్న వాళ్ళు వేసిండ్రు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది సార్. ఇక్కడ ఏం జరిగిందో మీకు పూజ కూర్చున్నట్టుగా చెప్పినాను. దానికి సాక్ష్యంగా కూడా మీకు చూపించాను, ఫోటోలు కూడా పంపిస్తాను. మీ మీడియా సాక్షిగా కూడా ఉన్నారు అక్కడ. ఎందుకు అంటే వాళ్ళు ఏ విధంగా కర్రలు పట్టుకుని రోడ్ల మీద బెదిరించిండ్రు. ఒక్కొక్కరు పోలింగ్ బూతులలో నుంచి క్యాండిడేట్లను అది అందరినీ అక్కడ ఉన్న ఏజెంట్లను కూడా బయటికి నూకేసి క్యాప్చర్ చేశారు సార్. నేనున్న ఏదైతే పోలింగ్ బూత్ ఉందో సార్, మధ్యాహ్నం 12 గంటల వరకు వేసిపోయిన వాటిలో 1166 ఓట్లు ఉన్నాయి సార్. దాంట్లో అప్పటి వరకు పోలైన ఓట్లు ఓన్లీ 300. 280 ఓట్లు పోలైతే 5 గంటల వరకు ఎవ్వరు 5 గంటల రీపోలింగ్ ఎందుకు మీరు అడగలేదు? ఎందుకు మీరు బీజేపీ తరఫున రీపోలింగ్ అడగలేదు? నిజంగా అంత ఘోరం జరిగితే మీరు రీపోలింగ్ అడగొచ్చు కదా, ఈసీ కంప్లైంట్ పెట్టొచ్చు కదా. ఇవాళ మాట్లాడతారు ఓడిపోయిన తర్వాత డిపాజిట్ పోగొట్టుకొని మాట్లాడతారు. ఇవాళ డిపాజిట్ పోయిన తర్వాత మాట్లాడతారేంటి మీరు? కంప్లైంట్ టు ఈసీ ఫర్ రీపోలింగ్. చూసి మాట్లాడాలి. సునీత్ రెడ్డి గారు ప్లీజ్ సునీత్ రెడ్డి గారు ప్లీజ్ మేడం ప్లీజ్ మీరు డిబేట్ చేయకండి. ప్రత్యక్షంగా మేడం ఓకే ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం ఓకే మేము ఇంకా మాట్లాడాలి లేదు మీకు. ఓకే వెంకటేశ్వర గారు క్లోజ్ చేయండి సార్. 1 minute మీరు క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు నేను బాజీ గారిని అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేదు సార్. తెలంగాణ 2023 మైనార్టీ డిక్లరేషన్ మీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. మీరు ఉర్దూ అకాడమీకి సంబంధించినవి, హజ్ బోర్డుకు సంబంధించినవి, వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి మీరు పెట్టిన సపరేట్ డిఎస్సీ చేస్తామని చెప్పారు. అబ్దుల్ కలాం సపరేట్ ఇప్పుడు అది మనం సపరేట్ డిస్కషన్ సార్. ఇప్పుడు ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ఆ ఎలక్షన్ గురించి మాట్లాడండి. ఎందుకంటే మోసం చేసి రిగ్గింగ్ చేసిరని చెప్తున్నా. నేనేం చెప్తున్నా దాని గురించి మీరు ఎవరు బయటికి రాలేదు, మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడతారు. రోజు మాట్లాడుతున్నారు. క్లోజ్ చేద్దాం సార్. థ్యాంక్ యూ బాజీ గారు, అలాగే సునీత్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, ఉప్పల లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే ఇవాళ దేశంలో జరిగినటువంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, అలాగే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అనేవి ఈరోజు కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. బీహార్లో ఎప్పుడు చూడనటువంటి ఘన విజయాన్ని బీజేపీ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి, అతిపెద్ద పార్టీగా అక్కడ అవతరించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాని మీద కూడా ఇంకా మీమాంస కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే అటు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో జోష్లో ఉంటే, అలాగే బీహార్లో కేవలం 5 స్థానాలకే పరిమితమైపోయి ఒక రకమైనటువంటి బాధలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో బీజేపీ మాత్రం మంచి ఊపు మీద కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే బీజేపీ మంచి స్థానాలు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. 2 జమ్మూ కాశ్మీర్ అండ్ అలాగే ఒడిశాలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి 2 అభ్యర్థులు కూడా గెలుపొందినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఇది వాళ్ళ డిబేట్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.